భువన్న ఏడున్నావు? మరి ఏమైంది? వారం రోజులే పనికి వస్తలేదు, ఏమొస్తలేదు, ఏంది మీరు? సరే రాకుంటే రాకపోతే కానీ ఇక మరి ఇక నేను మీరు పనికి వస్తారేమో అని ఇద్దరు పిల్లలను ఆడపిల్లలను పెట్టిన, కొద్దిగా ఇలా పని నేర్పుతారో అది ఏమో అని ఇద్దరు పిల్లలను పెట్టిన. ఇట్లా సరే రాకుంటే రాకపోతే కానీ ఇద్దరు పిల్లలను పెట్టినా కదా, వాళ్ళకి పని నేర్పుతారేమో అని. సరే సరే. హలో నానే, ఏడున్నారా? ఇగో అన్న ఫోన్ చేసిండ్రా, ఆడలను పెట్టిండట. చలో పోదంతా. సరే ఉండు వస్తున్నా. ఎందుకు తీసుకొచ్చా తెలుసా? సెట్లో ఇద్దరు పిల్లలు పని చేస్తారు, వాళ్ళు పని చేస్తలేరు. వాళ్ళు రావాలంటే ఇద్దరు అమ్మాయిలు పెట్టినా మీరు పనికి రాదు అని చెప్పిన. వాళ్ళు ఇప్పుడు వస్తారు. మీరు వచ్చే వరకు ముఖ్యంగా ఇట్లా పని చేసినట్టు ఎప్పుడు చూసుకుంటుండ్రు. వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినాక వాళ్ళతో మాట్లాడతా, మీకు పేమెంట్ ఇచ్చేసి నువ్వు వెళ్ళవచ్చు. సరేనా? ఓ నీళ్ళ పని చేసుకుంటుండ్రు, ఓ నీళ్ళ పని చేసుకుంటారు. ఏం లేదు, ఇట్లుండి ఇట్లా ఇట్లా అనుకుంటుండ్రు అంతే. బాబాయ్ అన్న అన్నట్టు ఇద్దరు పని పెట్టిన ఆడలను ఇంకేంది మనం తప్పిట్టుడే బంద్ ఇక నుంచి ఇక ఉమ్ముడే డాడీ ఈయనే ఉందాం. పనే బంద్ చేసి బందే. మంచిగా పెట్టు. ఏం మాట్లాడుతున్నావు? ఏం పెట్టలేదు. నేను అన్నదేంటిది? ఆయిల్ నీకు పెట్టలేదు, పెట్టి చూపిస్తా అన్న. పెట్టినట్టే ఉన్నది. నీ వయసు ఎంత? నాదెందుకనే ముందు నీకు చెప్పు. నీదెంతను? నాది 30. అయ్యా 30 రూపాయలు చూసిపోయినాయి మూతి మీది. మరి ఉంటాయా? పోయేటివి పోతాయి, ఉండేటివి ఉంటాయి. ఇక అన్ని పోయినాక నువ్వెందుకు మరి? నువ్వు ఉన్నావుగా పక్క పొంటి. నేనుండే ఏం లాభం? బా చూస్తే 10 ఏకులు చేసినట్టు అనిపిస్తుంది. మరి చెయ్యకు, నీ జీతం కూడా నాకే. ఇద్దరం కమిట్ అయినాక ఇంకెందుకు? అంతేనా? ఏంటి చెప్పిండు? అయ్యో ఏమైంది? ముట్టగానే కరెంట్ షాక్ ఇచ్చినట్టు ఇచ్చింది. అయ్యో గిట్ల పడిపోతుంది. ఇంకేం చేసాడు మరి నువ్వు పని? ఏం పెడతావు? పెడతానన్నావు కదా. పని కొత్తనా? అవును, కొత్తగానే వచ్చిన. గట్లా కాదు, ఇట్లా ఇట్లా అనాలి. ఇట్లా అంతా బరబరే ఉంది అని చెయ్యడేసి పని చెప్తాను నువ్వు నాకు. నేనేమా అన్నా, సేటు చెప్పింది కాబట్టి నేర్పుతున్నా అంతే. సేటు చెప్తే నీ చెయ్యేసి చెప్పమన్నాడు నీ సేటు. గట్లా అనుకోకుండా స్లిప్ అయ్యాట వచ్చింది, ఇట్లా జారుతున్నా కానీ ఇట్లా వేసిన. సరే సరే, నాకు తెలిసి నువ్వు చెయ్యేందుకు ఎత్తాను. తెలిసే ఉంది, ఇద్దరం కలిసి కాంప్రమైజ్ అయితే అయిపోయాయి. నిచ్చి అసంటుందా? నేను చెయ్యి ఫస్ట్ నువ్వు. లేదా నా పని నేర్పమంటారుగా, నేర్పుతున్నా. ఇంకేంటి పోతామా? నేనే ఉంటాం ఇక్కడ. అన్న ఫోన్ చేస్తుంది కదా అన్న, ఫోన్ చేసి అమ్మాయిలను పెట్టినట్టుగా అన్న. ఇంకా పోతావా అన్న? అమ్మాయి ఉంటే పని పని చేయాలన్నట్టు. మరి ఇంకేందన్నా, నువ్వు చేసినాక పోతావా అన్న? సరే సరే, పని చేసుకోండి, పని చేసుకోండి. సరే అన్న, పని చేసుకోండి. అమ్మాయిలు దాని మీద రాదు కానీ సరే, మీ పేమెంట్ నేను ఇంటికి వచ్చి ఇచ్చేస్తా. వీళ్ళు వచ్చి ఇక వర్క్ మీద వచ్చారు, వర్క్ వేసుకుంటారు. మీరు వెళ్ళిపోరు ఇక. పోరు. సేటు ఖచ్చితంగా ఇంటికి వచ్చి ఇస్తావా పైసలు? ఎందుకో మీకు ఇంటికి వచ్చి ఇస్తావో, మీ పేమెంట్ ఇంటికి ఇస్తాను. బాబాయ్ రే ఆడోళ్ళని పెట్టిన పనికి వస్తే ఆళ్ళలో పెట్టినాక మూడు మొత్తం ఖరాబ్ అయిపోయిందిరా. ఏం చేసుకురా? కూడా మూడు ఉత్సాహం మంచిగా ఉండే బాబాయ్. ఇప్పుడు అలా నిలబెట్టిండు. రేపటి నుంచి ఇక మన విగ్రహం తప్పేటట్లేదు పని. మళ్ళీ ఎప్పలేకలే రాకుడు వేసుడు, రాకుడు వేసురేరా. ఉన్నోళ్ళని నిలబొట్టిండు, మళ్ళీ రప్పించిండు. సరే అచ్చగడ తింటాడు, మళ్ళీ పని చేసుకుందాం. సరే బాబాయ్.